ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరిగినయ్యా? అది ఎప్పటి నుంచినో జరుగుతుంటే అప్పుడెప్పుడు పెరగనంతగా ఇప్పుడెందుకు పెరుగుతోంది? లేదా రెండోది మూడో ప్రపంచ యుద్ధం అనుకున్నాం కానీ ఆ పరిస్థితి ఆగిపోయింది. మొన్న గనక ఇజ్రాయెల్ పాలస్తీనా మీదన కాకుండా ఇరాన్ మీదకి వెళ్ళి ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం కొనసాగిస్తే అప్పుడు అమెరికా మిత్రపక్షాలన్నీ ఇజ్రాయెల్ వెనకాలను ఇరాను, రష్యా ఇవన్నీ గనక ఇరాన్ పక్షాన ఉంటే, ఇది రష్యాను, చైనా వీళ్ళందరూ ఇరాన్ పక్షాన ఉంటే అప్పుడు అవుతుంది. లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ వెనకాల చేరుతున్నటువంటి నాటో దళాలు యుద్ధంగా రష్యా మీదకి వెళ్తే, రష్యా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే అప్పుడు జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆ వాతావరణం ఒక రకంగా అబేయన్స్ పొజిషన్లో ఉంది, స్టాండర్డ్ పొజిషన్లో ఉంది, పెరగట్లేదు, తగ్గట్లేదు. కానీ ఈ బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగిపోతుంది. వాటి దృష్ట్యా ఏమన్నా జరుగుతోందంటే కాదు. తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం నిజం ఏంటంటే, చైనా విపరీతంగా బంగారం కొంటుందంట. ప్రపంచ చరిత్రలో ఇంత స్థాయిలో ఎప్పుడు లేదు, చైనా చరిత్రలో కూడా ఎప్పుడు ఇంత స్థాయిలో బంగారం కొంటలేదంట. ఆ కారణంగా పెరుగుతోంది. అంటే ఇది దానివల్ల డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం పెరుగుతోంది. అందుమూలంగా అంటే చైనా ఏదైనా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను కొలాప్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న చర్యల భాగమా అన్నది తేలాల్సి ఉంది.